అవును, ఇంతకీ అందరూ ఉన్నారు గాని కీర్తి కనిపించట్లేదు. అమ్మా, నువ్వడిగినా సమాధానం చెప్పట్లేదంటే నాకెందుకో డౌట్గానే ఉందమ్మా. రేయ్, చెప్పండ్రా, కీర్తి ఎక్కడా? కీర్తి నేను చెప్తానండి. నేను చెప్తాను. వదులు. నేను చెప్తాను. ఏం జరిగింది? అసలు మీకేం జరిగిందో తెలుసా? వీళ్ళందరూ మిమ్మల్ని బఫూన్లు చేసి సీమంతో తులసికి కాకుండా కీర్తికి చేస్తున్నారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా కూతురికి సీమంతం ఏంట్రా? నేను చెప్పేది నిజమండి. కావాలంటే మీరు వెళ్ళి చూడండి ఒకసారి. అమ్మా, వెళ్ళి చూడు. వీడు చెప్పేది నిజమైతే గనక కీర్తిని నేనే చంపేస్తాను. లేదు అబద్ధమైతే వీడు నా చేతిలో చేస్తాడు. ఎందుకు చెప్పావు బావా? తీయండమ్మా, అప్పుడైనా మీకు నిజం తెలుస్తుంది. ఏంటి బామ్మగారు? ఒరే సిద్ధు, తులసి ఇక్కడుంది సరే, మరి కీర్తి ఎదురా? కీర్తియా? కీర్తి అదిగో బామ్మ వస్తుంది. ఏమైంది బామ్మ? ఏమండి, ఇదంతా అబద్ధం అండి, మోసం అండి. నాకు తెలిసి ఇదేదో మోసం జరుగుతుందండి. అందరూ కలిసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మాయ చేస్తున్నారండి. నా మాట నమ్మండి, నేను చెప్పేది నిజమండి. ఒరే బసవా, నా మనవరాలి మీద నిందేశారు, వాడికి తగిన బుద్ధి చెప్పరా. బసవరాజు గారు, నేను కావాలని చెప్పలేదండి, నేను చెప్పేది ఇంకొకసారి నా బిడ్డ గురించి తప్పుడు కూతలు కూస్తే నిన్నిక్కడే చంపేస్తాను. పోరా! కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్.
వెళ్ళండి, వెళ్ళదని తీసుకురండి. సార్ హరీష్ ఏమైంది సార్? ఏమైందిరా? ప్లీజ్ సార్, హరీష్. అన్నయ్య, హరీష్ సార్ 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 వదిలేయండి. సార్ ప్లీజ్ సార్ ఆగండి సార్. ఏమైంది? ఎందుకు తీసుకెళ్తున్నారు? ప్లీజ్ సార్, ఆగండి సార్, అర్థం చేసుకోండి సార్. చూడండి, ఒక కేసులో అరెస్ట్ అయిన ఇతన్ని కోర్టుకు తీసుకెళ్తుంటే తప్పించుకుని పారిపోయి వచ్చాడు. ఒక కేసులో అరెస్ట్ అయిన ఇతన్ని కోర్టుకు తీసుకెళ్తుంటే తప్పించుకుని పారిపోయి వచ్చాడు. లేదు బావగారు. హరీష్ ఏమైందిరా? సార్, ఏదో పొరపాటు జరిగినట్టుంది సార్. సార్ తన అలాంటి కాదు సార్. మీరు ఏదో పొరపాటు పడినట్టున్నారు. సార్ మా అన్నయ్యకి ఏం తెలియదు సార్. తన అలాంటి కాదు సార్. చూడండి సార్, నాకేం ఏదైనా తెలియదు. ఉంటే కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి. ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. సార్, 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 తీసుకురండి. సార్, ఆగండి సార్. వద్దు సార్. సార్, అమ్మా, సార్, అన్నయ్య, నాకేం తెలియదమ్మా. సార్ సార్ కీర్తి. అన్నయ్య, అన్నయ్య, హరీష్, హరీష్, హరీష్. అమ్మ కీర్తి వదినా, వదినా, ఏడవకు, ఏడవకు వదినా. వదినా, హరీష్ వదినా. కీర్తి వదినా, అమ్మ కీర్తి వదినా, వదినా, కీర్తి, కీర్తి, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి. కీర్తి కళ్ళు తెరువు వదినా. త్వరగా, త్వరగా వెళ్ళండి, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి. కీర్తి. అమ్మ, కీర్తి కళ్ళు తెరువు. అమ్మ కీర్తి కీర్తి, లేమ్మా, వదినా. కీర్తి. కీర్తి కీర్తి, కీర్తి అక్క, కీర్తి, అమ్మ కీర్తి కీర్తి ఏం కాలేదు కదా? వదినా. పోలీసులు హరీష్ ని ఎందుకు అరెస్ట్ చేశారు? నా హరీష్ ఎక్కడున్నాడు? అన్నయ్య, నన్ను హరీష్ దగ్గరికి తీసుకెళ్ళన్నయ్య. కీర్తి, అమ్మ, అయ్యో, కీర్తి, అమ్మ, వదినా. నువ్వు కంగారు పడకమ్మా. బావగారికి ఏం కాదు. వదినా, ఈ టైంలో నువ్వు ఇలా దిగులు పడి కన్నీళ్లు పెట్టుకోవడం బిడ్డకి మంచిది కాదు. అవును, మేమంతా ఉన్నాం కదా. అన్నయ్యని ఎలా అయినా సరే బయటికి తీసుకొస్తాం. నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళి బావగారిని తీసుకొస్తానమ్మా. అన్నయ్య, నేను కూడా వస్తానన్నయ్య. నా మనసు ఆగట్లేదు. నేను హరీష్ కీర్తి, నువ్వు ఉండు కీర్తి. వదినా, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. అత్తయ్య చూడు ఎంత కంగారు పడుతుందో. నేను అయినా వెళ్తాం, సరేనా? పదండి. అక్క, నేను కూడా వస్తాను, పద. వద్దు జాను, నువ్వు అమ్మా నాన్నల్ని దగ్గరుండి చూసుకో జాను. కళ్ళ ముందే అన్నయ్యను పోలీసులు తీసుకెళ్లడం అమ్మ తట్టుకోలేకపోతుంది. పాపం అమ్మని చూడు, ఏమైందోనని బాధపడుతుంది.